తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని బడంగ్పేట్ బీజేపీ అధ్యక్షుడు రాలగూడెం రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సర్కిల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సుమారు 120 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నప్పటి నుండి జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత వరకు నిధుల వినియోగంపై అనేక సార్లు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరినప్పటికీ అధికారులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను సాకుగా చూపుతూ సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేశారని విమర్శించారు. ముఖ్యంగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాత్రపై కూడా సందేహాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. సస్పెండ్ అయిన అధికారులు నోరు విప్పి స్కామ్ వెనుక ఉన్న అసలైన దోషులు రాజకీయ నాయకుల పేర్లను బయటపెట్టాలి. అప్పుడే ప్రజల సొమ్ముకు న్యాయం జరుగుతోందని రామకృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నడికూడ యాదగిరి, రేసు నరసింహారెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొంతం ప్రకాష్ రెడ్డి, కొంత మురళీధర్ రెడ్డి, అగ్రిశెట్టి సైదులు, క్యారగారి అరవింద్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఒకప్పుడు బడంగ్పేట్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు బడంగ్పేట్ అనే పేరును రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబడిన ఆ రోజుల్లో కాలక్రమేణా బడంగ్పేట నగర పంచాయతీ కావడము, తర్వాత జిహెచ్ఎంసీలో విలీనం కావడము, ఇవాళ బడంగ్పేట్ కార్పొరేషన్ లాంటి రాజకీయ క్రీనీడలో అప్పుడున్న మంత్రిగా పనిచేసిన గౌరవనీయ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, ఇప్పుడు ఉన్న స్థానిక మహేశ్వరం నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే 120 నుంచి 150 కోట్ల మేరకు అవినీతి జరిగిందో నగర మున్సిపల్ కార్పొరేషన్ లో ఆమెకు తెలియంది కాదు. పదే పదే గత 4-5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ బడంగ్పేట్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిని పత్రికా ముఖంగా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ వారి ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన అక్రమాలను వెలికి తీసి ఇవాళ ప్రజల ముందు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మా మీద కేసులు వేసుకొని ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్న సందర్భాలు కూడా ఇది. మంత్రి మన ఎమ్మెల్యే గారికి ఏ గ్రామంలో అయినా, ఏ వీధిలో, ఏ కాలనీలో ఏమి జరుగుతున్నది, ఎటువంటి వ్యవస్థ ఉన్నది, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నది, ఎక్కడ అవినీతి జరుగుతుంది అని చేరవేసే ఆమెకు ఇన్ఫార్మర్స్ ఉన్నారు. వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్నది ఎమ్మెల్యే గారికి. ఇన్నిసార్లు మేము పదే పదే ఇక్కడ జరుగుతున్న అవినీతిని బయటికి తీసినా కానీ పాఠశాల మరుగుదొడ్లలో జరిగిన 45 లక్షల రూపాయలు బాలకూర్ పాఠశాలలో మరుగుదొడ్లను కూడా విడవలేదు. ఈ రాష్ట్రానికి, మన దేశానికి సర్వీస్ చేసిన మాజీ సైనికులు వాళ్ళకు ఒక 5 ఎకరాల భూమి ఇవ్వాలి, 500 గజాల జాగా ఇవ్వాలి, ఇల్లు కట్టుకుంటే ఇంటికి ట్యాక్స్ ఉండొద్దు, ఎగ్జంప్షన్ ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ జీవో ఉన్నది. ట్యాక్స్ రద్దు చేస్తుంది కూడా మాజీ సైనికుల దగ్గర లంచాలు తీసుకున్న సందర్భాలు ఈ మన మున్సిపల్లో ఉన్నది. దురదృష్ట. దీనికి అందరం కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది వీళ్ళు చేసిన అవినీతికి. జిహెచ్ఎంసీలో ఏకపక్షంగా ఒక 10 మంది ఉన్నత శ్రేణి అధికారులను బహుశా జిహెచ్ఎంసీ చరిత్రలో ఇలా సస్పెండ్ కావడం ఇది మొదటిసారి అనుకుంటా నేను. ఇది ఎంత ఘోరం. సాయిబాలాజీ నగర్ నాదర్పూర్ రెవెన్యూలో 5,000 గజాలను యథేచ్ఛగా ఆక్రమించేసి కరెక్షన్ చేసిన సందర్భాలను వెలికి తీసినాము. శ్రీ మారుతి నగర్ లో 1,600 గజాలు, 2,000 గజాల పార్కులను యథేచ్ఛగా అక్కడ దోచుకొని పెద్ద వ్యవస్థల ఒక పెద్ద బిల్డింగ్లను, కాంప్లెక్స్ కడుతున్నారు. దాన్ని మేము తీసుకొచ్చినాము. ఎటువంటి యాక్షన్ లేదు. మంత్రి గారికి దాకా పోయింది పత్రికా ముఖంగా. ఇక్కడ ఉన్న ఈ పత్రికా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ముఖంగా మేము తీసుకెళ్ళినాము. దాని మీద యాక్షన్ లేదు. ఎవరైతే అప్పట్లో కమిషనర్ గా ఒక మహిళ కమిషనర్ గా ఉన్నదో సరస్వతి గారు, ఈమెకు కార్పొరేటర్లు అయిన టిఆర్ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు యథేచ్ఛగా ఆమె వెనకాల ఉండి చేపించిన ఈ నాటకాలకు, ఇంత భారీ ఎత్తున 150 కోట్ల కుంభకోణాలకు వీళ్ళందరూ కూడా భాగస్వాములే. ఇందులో మేయరు, డిప్యూటీ మేయరు, టిఆర్ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఈ పాపంలో భాగం పంచుకునే వ్యక్తులే. వీరందరికంటే పెద్ద అనకొండ ఎమ్మెల్యే గారు వాళ్ళ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. ఆమెకు తెలియదా అండి? ఇన్ని రకాల బీజేపీ మేము ఇన్ని రకాలుగా మేము అభియోగాలు మోపుతున్నాము. ఆమెకు తెలియదా? ఎందుకు ఆమె ఎంక్వైరీ ముందుకు చేపించినుంటే, ఈ కమిషనర్ మీద ఎంక్వైరీ పెట్టించినుంటే ఇంత దురవస్థకు ఈ రోజు రాకపోతుండే కదా. ఎవరైనా బలిపశువులు
ఎవరు సంపాదించుకున్నారు? కొరగాని పెంకుటిళ్లలో ఉండే, రోడ్ల మీద ఉండే ఇవాళ సోకాళ్ళు కార్పొరేటర్స్ ఒకప్పుడు ఏం లేకుండా బీదరికంగా ఉండే, పేదరికంలో మగ్గుతున్న కార్పొరేటర్లు వందల కోట్ల రూపాయలను ఎట్లా సంపాదించుకున్నారు? ఏ విధంగా సంపాదించుకున్నారు? ఇది అందరి ఎవరి ప్రోద్బలంతో? అక్కడ కార్పొరేటర్ని వెనకేసుకొచ్చింది, ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉండే అధికారులను వెనకేసుకొచ్చింది. ఎన్ని రకాలుగా మేము దృష్టికి తీసుకొచ్చినా కానీ, ప్రజల దృష్టికి తీసుకొచ్చినాము, పత్రికా విలేకరుల దృష్టికి తీసుకొచ్చినాము, ఎక్కడ కూడా ఇప్పటికి కూడా ఆమె స్పందించలేదు. ఒక ఎంక్వైరీ కూడా కండక్ట్ చేయలేదు మంత్రి ఎమ్మెల్యే గారు. దీని వెనకాల ఎమ్మెల్యే గారి హస్తం ఉన్నది, ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఆయా పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్ల హస్తం ఉన్నది. మేక డబ్బులు తిన్నారు, వ్యవస్థ కమ్ముడు పోయిండు. ఇటువంటి అధికారుల వల్ల బడంపేట గ్రామము ఒకప్పుడు ఉన్నతంగా ఉన్న రాష్ట్రంలో ఒక పై స్థాయికి తీసుకెళ్లిన గ్రామ పంచాయతీని ఇవాళ బడంపేట మారు పేరు ఏంటంటే అవినీతి బడంపేట అనే పేరు తీసుకొచ్చిన ఇటువంటి అధికారులను దీనికి ఒక పెద్ద ఎత్తున ఒక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన దీనికంతటికి బాధ్యురాలు మాత్రము సవితా ఇంద్రారెడ్డి. మిత్రులందరికీ నమస్కారం. వందల సంఖ్యలో పార్కులు బడంపేట్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి పార్కులు అన్యాక్రాంతమవుతున్నాయి. కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయర్ వీళ్ళంతా ఒక సిండికేట్ గా ఏర్పడి వీటన్నిటిని పాత రైతులు చనిపోయినా గానీ ఎవరెవరో పేర్లు పెట్టి 1, 2, 3 డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అమాయకులు అయినటువంటి వినియోగదారులకు ఏమి తెలియదు, ఏ ఏరియా గురించి అవగాహన లేని వాళ్లకు మార్కెట్ రేట్ కంటే 10,000 తక్కువ వస్తుందంటే వాళ్ళు కూడా తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి కొని ఈరోజు బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే వీటన్నిటికీ కారణం అప్పుడు ఈ బడంపేట్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి పాలకవర్గమైనటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, కొంతమంది కార్పొరేటర్లే దీనంతటికీ బాధ్యత వహించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మన కమిషనర్ గారు సరస్వతి గారు ఎన్నిసార్లు పలుమార్లు చెప్పినా ఆమె చెవిటికి శంకున్న విధంగా మమ్మల్ని ఏదో వీళ్ళు ఇలాగే చేస్తారు, మా పని మేము చేస్తుంటాం అన్న విధంగా చేసింది. పాపం పండింది. ఈ రోజు మేము చేసిన పోరాటానికి విలువ దక్కిందని చెప్పేసి అలా భారతీయ జనతా పార్టీ మీడియా ముఖంగా తెలియజేస్తుంది. ఇదే కాకుండా బాలాపూర్ లో జరిగినటువంటి గవర్నమెంట్ స్కూల్లో 40 లక్షల రూపాయలు దాన్ని తెలుసుకున్న తర్వాత దయచేసి కొనండి. రేపు మీరు ఒకవేళ తక్కువ రేటుకు వస్తుందని కొన్నా కానీ అవి పార్కు స్థలాలు. ఇప్పటిలో ప్రజలు కూడా గమనించాలి. వచ్చే ఎలక్షన్ లో వాళ్లకు బుద్ధి చెప్పాలి. ఈ ఏసీబీ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, మనము గత 10-15 రోజుల నుంచి చూస్తున్నాం. బడంపేట అనే ఒక పేరుని యావత్ తెలంగాణ 15 రోజుల నుంచి మారుమోగుతుంది. దీని నుంచి మారుమోగుతుందంటే ఈ బడంపేట ఏదైతే విలీనం తర్వాత బడంపేట్ సర్కిల్, ఈ సర్కిల్ లో కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మొత్తం ఏ ఛానల్ చూసినా, ఏ న్యూస్ లో చూసినా, ఏ పేపర్ చూసినా ఈ యొక్క బడంపేట గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ యొక్క బడంపేట సంబంధించినటువంటి అధికారులే కాదు, గతంలో కూడా 2 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఈ 2 అధికారులు ఫస్ట్ ఒక త్రిలేశ్వర్ సస్పెండ్ అయ్యారు, తర్వాత మన అశోక్ సారు, టిపిఓ సారు సస్పెండ్ అయ్యారు. వీళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి బడంపేట్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు కూడా ఈ యొక్క ఏసీబీకి దొరకడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి. ఒక పార్టీ సంబంధించినటువంటి ఒక పార్టీ ఉపాధ్యక్షుడు ఏసీబీకి దొరికినంటే ఆ పార్టీ నాయకురాలకి తెలియకుండానే జరిగిందా, ఆ పార్టీ నాయకురాలకి తెలియకుండానే జరిగిందా అని చెప్పి నేను క్వశ్చన్ చేసి సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తే అక్రమంగా నా మీద కేసులు బనాయించిండు. నేను ఇప్పటికి ఇంకా కోర్టు తిరుగుతున్నా. ఆ ఒక కేసు గురించి నేను కోర్టు తిరుగుతున్నా. చేసేటివన్నీ అవినీతి పనులు. ఈ పనులను ప్రశ్నించినందుకు నా మీద అక్రమంగా 8 కేసులు పెట్టించిండు. 8 కేసులకు నేను తిరుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క అధికారుల వెనకాల ఉన్నటువంటి అనకొండలు, ఈ యొక్క రాజకీయ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులని
వీళ్ళు సరస్వతి మేడం గారు 10 మంది అధికారులు మీరు నోరు విప్పాలి. మీరు నోరు విప్పితే ఈ అనకొండలు బయటికి వెళ్తాయి. మీరు చేసింది చారణ, మీరు తీసుకుంది చారణ ఉండొచ్చు, కానీ బారణ తిన్నాడు ఎవడైతే ఉన్నారో 75% ఉన్న రాజకీయ నాయకుల పేర్లు మీరు బయట పెట్టండి. వింటున్నారు, మీరు ఇప్పటికైనా నోరు తెరవండి. మాజీ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇలా, విచిత్రం ఆలోచించండి. మాజీ కమిషనర్ వీళ్ళు ఉన్నారు ఇలా. మీరు ఇప్పటికైనా అధికారులు మీరు నోరు చేస్తే మా బడంపేటని కాపాడే విధంగా మీరు ఇప్పటికైనా తోడ్పడతారని చెప్పి ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని కోరుతున్నాను.